హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? రండి, ఈ వీడియోలో మనం కువైట్లో కార్ ఆయిల్ చేంజ్ ఎలా చేస్తారు, కార్ సర్వీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మన ఇండియాలో కార్ సర్వీస్ అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. మనం ఈరో బండి ఇస్తే వాళ్ళు రేపు వేయడం అట్లా ఉంటుంది. కానీ కువైట్లో వితిన్ 15 మినిట్స్లో ఆయిల్ సర్వీస్ అయిపోతుందంటే మీరు నమ్మగలరా? పైన చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది కార్ ఆయిల్ చేంజ్ చేయించుకోను అల్ట్రా అనే ఏరియా టైటో షోరూమ్కి నేను వెళ్ళేది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ విషయం డిస్కస్ చేద్దాం రండి. కువైట్ ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణము అమెరికా. ఎందుకు ఈ విధంగా చెప్తానంటే, ఫస్ట్ కువైట్లో ఆయిల్ పడినప్పుడు కువైట్కి మద్దతుగా దాదాపు అన్ని దేశాలు వచ్చినాయి. ఏది సౌదియా, ఖత్తరు, ఇరాన్, ఇరాక్, ఇలా అన్ని దేశాలు వచ్చినాయి. వాటిలో అమెరికా కూడా ఒకటి ఉంది. ఈ దేశాలందరూ ఏమన్నారు, మీ దగ్గర ఆయిల్ పడింది కదా, మేము మీ దగ్గర పెట్టుబడి పెడతాము, మీకు రూపాయికి ₹10 మీకు ఇస్తాము, ₹10 మేము తీసుకుంటాము, లేదంటే %0.5 మీకు ఇస్తాము, %0.5 మేము తీసుకుంటాము, ఇలా పర్సెంటేజ్ మాట్లాడుకున్నారు. కానీ ఒక అమెరికా వాడు మాత్రం ఏం చేసిండు, మేము మీ దేశంలో పెట్టుబడులన్నీ పెడతాము, అక్కడ వచ్చే ప్రాఫిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకు ₹1 కూడా అవసరం లేదని ఇలా డీల్ చేసుకునిండు. వాడు అప్పుడు డీల్ చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఓకే మనకి ఇది బెనిఫిట్ కదని కువైట్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. వాడేం చేస్తాడు, కువైట్కి వచ్చే అన్ని రకాల ఆదాయంలో వాడు పార్ట్నర్షిప్ తీసుకుంటాడు. అంటే లైక్ ఇప్పుడు మనం ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్తాము, కెమెరాలు బిగించుండారు, కెమెరా ఫైన్ పడింది, ఆ కెమెరాలో పడిన ఫైన్ కూడా ఎంత అనేది అమెరికా వాడు నిర్ణయిస్తాడు. ఇక్కడికి వచ్చే ఈ ప్రాఫిట్ మొత్తము అమెరికా వాడు తీసుకుంటాడు, ఈ కెమెరాల మీద వచ్చే ఫైన్లంతా. దాంట్లో %0.5 కువైట్కి ఇస్తాడు. ఈ విషయం నాకు రీసెంట్గా తెలిసింది, అది విషయం మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఆయిల్ చేంజ్కి. ఇక్కడ ఆయిల్ చేంజ్ ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అంటే అంత ఫాస్ట్గా అయిపోద్ది. ఈవెన్ ఇక్కడ ఆయిల్ చేంజ్ జరిగేటప్పుడు అందులో వచ్చిన డ్రైవర్ కానీ కువైట్ అతను కానీ కార్లో కూర్చొని ఉంటాడు. వితిన్ 10 మినిట్స్లో వాళ్ళు ఆయిల్ చేంజ్ అంతా చేసి అయిపోయింది సార్, వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన అక్కడ నుంచి వచ్చేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ షోరూము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి కార్స్ అక్కడ సర్వీస్ అయిపోతాయి, ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చేస్తాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ షోరూమ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, కార్లు ఇవన్నీ క్యూలో ఉంటాయి. ఒక కార్ వెళ్ళిన తర్వాత ఇంకొక కార్ వెళ్ళాలి. ఇక్కడ కార్లు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. నేను ఈ వీడియో చాలా స్పీడ్ పెట్టాను. ఇప్పుడు నా ముందు ఉంది కదా ఈ కారు వెళ్ళడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఆ కారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా కారు లోపలికి వెళ్ళాలి. కారు వెళ్ళడానికి ఫస్ట్ ఇదో ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మనం అమౌంట్ పే చేయాలి. అక్కడ ఉండే అతను ఒక మస్రీ అంటే వీళ్ళు ఈజిప్ట్ మనిషి. ఇక్కడ కువైట్లో ఇండియా వాళ్ళు 10 లక్షల మంది ఉంటే మస్రీ వాళ్ళు 22 లక్షల మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మస్రీ వాళ్ళు ఇక్కడ చాలా చోట్ల పనిచేస్తున్నారు. కానీ మస్రీ వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళల్లో పనిచేయరు, ఓన్లీ ఇట్లా బయట పనులే చేస్తారు. అక్కడ మీకు కనిపించే మనిషి వచ్చేసి ఈ కంపెనీ మేనేజరు. ఈయన కేరళ అతను, చాలా మంచి అతను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మనం పక్కకు వచ్చేసాము. అక్కడ ఉండే బండ్లన్నింటిలోకెల్లా ఏదన్నా ఒక ప్లేస్ ఖాళీ అయితేనే మనం వెళ్ళాలి, లేదంటే అక్కడ ఖాళీ అయ్యే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే, వేరే దారి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నా బండి. మన ఇండియాలో ఫార్చునరీ మనం అన్నిటికన్నా పెద్ద బండి అనుకుంటాము, కానీ ఫార్చునరీ కన్నా పెద్ద బండి సిక్వోయా, టయోటా సిక్వోయా. నేను తోలే బండి అదే, చాలా పెద్ద బండి. కానీ ఈ బండిలో ఉన్నప్పుడు ఒక రాయల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మన బండికి అయితే ఆయిల్ చేంజ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఇలా క్లాత్ కట్టేసి ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ అయితే బయటికి తీస్తాడు ఆయన. అలా మీరు చూస్తున్నప్పుడు కార్ కింద నుంచి కూడా ఒక మనిషి వచ్చారు, చూస్తున్నారు కదా, అట్లా కింద నుంచి ఆయిల్ మొత్తం ఒక ఏదైనా బయటికి తీసేస్తాడు, పైనుంచి ఆయిల్ వేయడము స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఆయనతో నేను మాట్లాడిన దాన్ని బట్టి ఆయన వచ్చేసి నేపాల్ అతను. ఈయన ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తానంట. వీళ్ళకి మన వాళ్ళు కాకుండా ఇట్లా డ్రైవర్లు కాకుండా కోటలు ఎవరైనా వచ్చి ఇట్లా ఆయిల్ చేంజ్ చేయించుకుంటే వీళ్ళకి పైన కమిషన్ ఏమైనా దొరుకుతూ ఉంటుంది. అంటే మన ఇండియాలో కమిషన్ అట్లా ఇట్లా వీళ్ళకి కూడా దొరుకుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి దొరికితే స్టార్టింగ్ ఒక ₹275, అంటే ఒక దినార్ వాల్యూ నేను చెప్తాను, మన ఇండియా అమౌంట్ అలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా బండికి ఇక్కడ పనిచేస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఇంకో బండి కూడా ఆయన పనిచేస్తాడు. ఇక్కడ పైనుంచి వచ్చే ఈ ట్యూబ్స్ అన్ని ఆయిల్, ఎయిర్, దానికి కావాల్సిన లిక్విడ్స్ అన్ని మెటల్స్ ఒకే పైప్స్లోంచి వస్తూ ఉంటాయి. మనలాగా టిన్నులు, డబ్బాలు అట్లేమి ఉండవు. ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటానా. ఇలా పెద్ద పెద్ద యూట్యూబర్లనే కాకుండా ఇట్లా చిన్న చిన్న యూట్యూబర్లు నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటానా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్.